హాయ్ అండి. మన వీడియోస్కి అయితే ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్లు అయితే పదే పదే కామెంట్లు అయితే చేసారు. అక్క క్యాన్వాక్ పేపర్ అసలు ఎలా అతికించాలి, ఎటు సైడ్ అంటిస్తే అంటుకుంటుంది, మేము ఐరన్ చేసినా కూడా అంటుకోవడం లేదు, ఎందుకు మా ఐరన్ ప్రాబ్లమా క్యాన్వాక్ ప్రాబ్లమా అనేసి అయితే అడుగుతుర్రు. దేని ప్రాబ్లం కాదండి, చూడండి ఒకసారి నేనైతే చూపిస్తున్నాను. కొంచెం పెద్ద క్లాత్ తోటి అయితే చూపిస్తాను. మనకు ఒక సైడ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది అనమాట. షైనింగ్ సైడ్ మనకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్ద పేపర్ తీసుకున్నాను నేను. షైనింగ్ అయితే కనిపిస్తుంది కదా మీకు అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా. అదేవిధంగా వెనక సైడు వెనక సైడ్ వచ్చేసి ఇట్లా మామూలుగా బూరు లాగా కనిపిస్తుంది, కాటన్ లాగా. ఈ వెనక సైడ్ది కాదండి, మనకు షైనింగ్ సైడ్ వచ్చేది మనం క్లాత్ మీద అంటియాలన్నమాట. అంటే క్లాత్ పైన షైనింగ్ ఉండేది పెట్టేసేయాలన్నమాట. అప్పుడు మనకు ఐరన్ చేసినప్పుడు పైనుంచి వెళ్ళి ఐరన్ చేసినప్పుడు అంటే ఐరన్ బాక్స్ ఎక్కడ ఉండాలి, కాటన్ పైన ఐరన్ బాక్స్ ఉండాలి. షైనింగ్ అనేది క్లాత్కు చూసారు కదా, క్లాత్ పైన ఇలానైతే షైనింగ్ క్లాత్ అనేది రావాలన్నమాట. ఇట్లా కనుక పెట్టి ఐరన్ చేసినట్టయితే ఖచ్చితంగా అతుక్కుంటుంది. ఒక్కవేళ మీకు అంటుకోనట్టు అని అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రే చేయండి. లేదు అంటే మీ ఐరన్ బాక్స్ హీట్ తక్కువ ఉన్నా కూడా అంటుకోదు, మంచి హీట్లో పెట్టండి. కాటన్కు అయితే కాటన్ క్లాత్కి ఎంత ఐరన్ పెడతామో హీట్ అనేది దాన్ని బట్టి ఐరన్ అయితే పెట్టేసేయండి. అంటే హీట్ అంత ఉండాలన్నమాట. అప్పుడైతే దీనికి ఖచ్చితంగా అంటుకుంటుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా స్ప్రే కనుక చేసి మనం ఐరన్ చేసినట్టయితే ఫాస్ట్గా అంటుకుంటుంది. ఎందుకంటే బోటిక్లలో స్ప్రే చేసుకుంటూ ఐరన్ చేస్తారు చూడు, అట్లా అనమాట. మనకు అంత అవసరం లేదు కాబట్టి ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో వాటర్ నింపుకొని స్ప్రే చేసి ఐరన్ చేసినట్టయితే ఈజీగా అంటుకుంటుందండి. మీకు వీడియోనైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్.